ఆనాడు విస్తారమైన గొప్ప సైన్యము అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు మొట్టమొదటిగా యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. అప్పుడు ప్రవక్త ద్వారా అతడు అతని జనులను ధైర్యము పొందిరి. అయినను వారు యుద్ధము ఆరంభించక గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఈ విధముగా వారు పాడుటను స్తుతించుటను మొదలుపెట్టగా వారి శత్రువులు హతులైరి. ఆహా, ఎంత ఆశ్చర్యము! స్తుతిలోని శక్తి ఎంత గొప్పది! యెహోషాపాతుకు విరోధముగా 3 దేశములు యుద్ధము చేయుటకు వచ్చినట్లుగా మన ఆత్మీయ జీవితమునకు విరోధముగా లోకము, శరీరము, సాతాను మొదలైనవి పోరాడినప్పుడు మనము కూడా ఇలాగ విజయము పొంది ఆనందించవచ్చును. అంతేకాక యెహోషాపాతును అతని జనులను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషింపచేసెను. మీరు కూడా ఇలాగ దేవుని స్తుతించినట్లయితే పక్షపాతము లేని దేవుడు మీకు అన్నిటిలోనూ పూర్ణ జయము అనుగ్రహించి సంతోషింపచేయుదురు. కావున ప్రభువుని స్తుతించుట మరువరాదు.